నమస్తే వెల్కమ్ టు మెగా 9 నేను సిరాజ్ ప్రపంచంలో ప్రళయం రాబోతుందా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రళయ సంకేతాలు దేనికి సంకేతంగా కనిపిస్తున్నాయి ప్రపంచంలో వరుసగా విపత్తులు భూకంపాలు వరదలు దేనికి సంకేతంగా భావించాలి మనం ప్రస్తుతం రష్యాలో 8.8 రిక్టర్ స్కేల్ మీద నమోదైంది అతి భారీ భూకంపం ఇది రష్యాలోని కమచ్కా అనేటువంటి ప్రాంతంలో నమోదవడం జరిగింది ఇది మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి దేశం ఆ తీరంలో ఆ దేశం యొక్క తీర ప్రాంతమైనటువంటి ఈ కమచ్కా ప్రాంతం అనేటువంటి సమీపంలో సముద్ర తీరం వెంబడి భారీగా 8.8 తీవ్రతతో రిక్టర్ స్కేల్ మీద భూకంపం నమోదవ్వడం జరిగింది ఈ భూకంపం మాత్రం దాదాపు 30 దేశాలని అటువైపు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కేవలం రష్యాలో సంభవించినటువంటి ఈ భూకంపం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఎలా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ తీరం వెంబడి ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు రష్యాని మనం ఆల్రెడీ చూసుకున్నాం చైనా తీర ప్రాంతాన్ని మనం సేమ్ ఇలాగే గమనించుకోవచ్చు చైనా తీర ప్రాంతంతో పాటుగా జపాన్ అదేవిధంగా కొరియా తీర ప్రాంతం ఫిలిప్పీన్స్ తీర ప్రాంతం ఇక్కడికి వచ్చేసి ఆస్ట్రేలియా తీర ప్రాంతం అటువైపు మనం వెళ్ళినట్లయితే ఇక్కడ అలాస్కా ప్రాంతం కానివ్వండి అలాస్కా ప్రాంతంతో పాటుగా అమెరికా తీర ప్రాంతాలు యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించినటువంటి ఈ తీర ప్రాంతాలు ఇటు మెక్సికో ఇక సౌత్ అమెరికా ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక్క భూకంపంతో అంత కీలకంగా ప్రభావితం అవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రస్తుతం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే 8.8 అనేది అతి సాధారణమైనటువంటి విషయం కాదు అది ఎందుకంటే మనకి 5 తీవ్రతతో వచ్చేటువంటి భూకంపాలు చూసాం 7.5 తీవ్రతే చాలా వరకు కూడా ప్రజల్ని కూడా నాశనం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి దేశంలో ఉన్నటువంటి ప్రతి భూభాగాల్ని కూడా కొట్టుకొని పోతుంది దాదాపు తీర ప్రాంతంలో ఉన్నటువంటిది వినాశనం సృష్టించేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం కానీ 8.8 తీవ్రతతో నమోదైనటువంటి ఇది ప్రస్తుతం ఈ కమచ్కా ప్రాంతంలోనే కాదు రష్యాలో ఉన్నటువంటి ఈ ఏరియాస్ మరోవైపు జపాన్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ సునామీ హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి గతంలో జపాన్లో మనం సునామీని చూసాం ఇండియా సునామీ చవి చూడడం కూడా 2004 టైంలో మనం కూడా చూసాం అదేవిధంగా ఈ కోస్టల్ ఏరియాలో జరిగేటువంటి సునామీలు మాత్రం చాలా భయానకంగా ఉంటాయి ఎప్పుడు కూడా వందల్లో మృత్యువాత పడుతూ ఉంటారు లక్షల కోట్లలో ఆస్తి నష్టాలు సంభవిస్తూ ఉంటాయి ప్రజలందరూ కూడా బయటపడేటువంటి స్థితికి రావాలి అంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ విపత్తు సునామీ అనేటువంటి ఒక విపత్తు మాత్రం భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి ఇప్పటికే రష్యా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ భూభాగాలు ఏదైతే ఉందో దీన్ని మనం రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ప్రాంతం ఒక్కసారి మళ్ళీ నేను మీకు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ ప్రాంతంని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవడం జరుగుతుంది రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అగ్ని పర్వతాలు ఈ ప్రాంతంలో సంభవించేటువంటి భూకంపాలు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సునామీ హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంటది దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటది ఎందుకంటే ఈ ప్రాంతంలోనే 450 అగ్ని పర్వతాలు ఉండడం జరిగింది ఈ 450 అగ్ని పర్వతాలు అంటే దాదాపు ఇక్కడ సంభవించేటువంటి భూకంపాలు 95% ఈ ప్రాంతంలోనే ఉంటాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సంభవించేటువంటి భూకంపాలే అత్యధికం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతంలో వచ్చేటువంటి సునామీల తీవ్రతే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సంభవించిన 8.8 ఏదైతే ఈ కమచ్కా అనేటువంటి ప్రాంతంలో సంభవించిందో దీన్ని మాత్రం ఇప్పట్లో పోయేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలు పక్కన పెడితే దీని ఎఫెక్ట్ ఎంతవరకు వస్తుంది అనేటువంటి సమాచారం ఇప్పటివరకు రష్యా ప్రభుత్వం కానీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర దేశాల ప్రభుత్వాల దగ్గర నుంచి అయితే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కొన్ని ప్రాంతాల్లో అయితే 3 నుంచి 5 అడుగులు కొన్ని ప్రాంతాల్లో అయితే 13 మీటర్ల వరకు అలలు సంభవిస్తున్నాయి అంటే సునామీ హెచ్చరికలు ఏ లెవెల్లో ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇదే ప్రస్తుతం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఈ అగ్ని పర్వతాల విస్ఫోటనం అనేటువంటి అంశంతో కొంతవరకు సునామీలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది భూకంపాలు సంభవించడంతో సునామీలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కొండ చర్యలు విరిగి పడడంతో సునామీలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది ఇవి కాకుండా మనం కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం పైనుంచి గ్రహ శకలాలు పడడం వల్ల సునామీకి సంభవించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం వస్తున్నటువంటి సునామీ హెచ్చరిక మాత్రం భూకంపానికి సంబంధించినటువంటి అంశమే ఈ కమచ్కా అనేటువంటి ప్రాంతంలో సంభవిస్తుంది సో ఈ భూకంప తీవ్రత తెలిసింది కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దాదాపు ఒక 250 కిలోమీటర్లు జపాన్ నుంచి ఈ ఏరియా ఉంటుంది ఈ జపాన్ ఏరియా కోస్టల్ ఏరియాకి దీనికి 250 కిలోమీటర్లు ఉన్న
జపాన్ ఇప్పటికీ భయపడేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. విపత్తు నిర్వహణ సంస్థల్ని కూడా ఎప్పటికెప్పుడు సమాయత్తం చేస్తుంది. కోస్టల్ ఏరియాలో ఇక్కడ అమెరికా కూడా తీవ్రంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. అమెరికాలో ఉన్నటువంటి కొన్ని తీర ప్రాంత రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కూడా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. వాటిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు 1952 తర్వాత ఇప్పటి వరకు ఈ చమచ్కా అనేటువంటి ప్రాంతంలో ఇంత భయానకమైనటువంటి భూకంపం సంభవించలేదు. ఇప్పటి వరకైతే ప్రాణ ఆస్తి నష్టాలు అయితే బయటపడలేదు. బట్ గవర్నమెంట్ అధికారికంగా ఎలా ప్రకటిస్తుంది అనేటువంటి అంశం మాత్రం కొంతవరకు ప్రశ్నార్థకంగా ఉంది. సో ప్రస్తుతం ఇందాక మనం చెప్పినట్లు కీలకమైనటువంటి అంశాల్లో సునామీలు ఏర్పడేటువంటి అవకాశం ఎలా ఉంటుంది, భూ అంతర్భాగంలో సముద్ర అంతర్భాగంలో ఏర్పడేటువంటి ఏదైతే ఉన్నాయో భూకంపాలు వాటి ద్వారా మాత్రమే సునామీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సునామీ ఏర్పడడానికి ఇది భూ ఉపరితల మండలం, భూమి మనం ఉంటున్నటువంటి ప్లేసెస్, బిల్డింగ్స్ ఉంటాయి. అదేవిధంగా కోస్టల్ ఏరియాకి మనకు వెళ్తే ఇక్కడ నిలబడి మనము సముద్రాన్ని చూస్తూ ఉండేటువంటి ప్లేస్ లాస్ట్లో ఉండేటువంటిది. ఇలా సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళాక సముద్రం లోపల కూడా భూమి ఉంటుంది. సముద్రం లోపల ఉన్నటువంటి భూ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా టెక్టానిక్ ప్లేట్స్ అంటాం మనం. టెక్టానిక్ ప్లేట్స్ అంటే మనం ఏదో భూమి దృఢంగా ఉంటుంది దీని మీద మనం ఉంటున్నామని కాదు. మనం ఉండేటువంటి భారతదేశం కానివ్వండి, లేకపోతే ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, వీటన్నిటి కూడా టెక్టానిక్ ప్లేట్స్ మీద కదులుతూ ఉంటుంది. ఈ కదిలేటువంటి ప్రక్రియలో ఒకదానికి ఒకటి ఢీ కొట్టడం వల్ల అక్కడ మధ్యలో జరిగేటువంటి ఏదైతే ఘర్షణ ఉంటుందో ఆ ఘర్షణ నుంచి కొన్ని పర్వతాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్గా మన ఇండియాలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు అలాంటివన్నీ కూడా. సో అలా సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి భూమి, ఇక్కడ మనం నివసిస్తున్నటువంటి భూ అంతర్భాగంలో ఉన్నటువంటి భూమి, ఇవి రెండూ కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడడం వల్ల ఇక్కడి నుంచి మనకు వచ్చేటువంటి తరంగాలు వేవ్స్ రూపంలో ఉంటాయి. ఇలాగా ఈ వేవ్స్ రూపంలో ఉన్నటువంటి తరంగాలు సముద్రం పైకి వెదజల్లడం జరుగుతుంది. సముద్రం పైకి వెదజల్లడంతో ఒక్కసారిగా సముద్రంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా వెనక్కి వెళ్తూ ఉంటుంది. సముద్రంలో ఉన్న నీరు మొత్తం వెనక్కి వెళ్ళి ఫోర్స్గా ఇలాగ అలల టైప్లో ఇలాగ రావడం జరుగుతుంది. ఇలా అలల టైప్లో వచ్చినటువంటిది మొత్తం కూడా ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో, మనుషులు ఉన్నారో, వాళ్ళు ఉన్నారో, వీళ్ళు ఉన్నారో, సునామీకి మనుషులకి ఏం సంబంధం, వాళ్ళకి ఏం తెలుస్తుంది? సునామీ ఏమి మనం అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తామా? మనం చేసేటువంటి ప్రయత్నం ఆ ఏరియా మొత్తం కూడా సునామీ ప్రభావితమైనటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళకి పునరావాసం కల్పించడం, ఎత్తైనటువంటి భవనాల మీద ఉండాలి అని చెప్పడం, ఇలాంటి కొన్ని యాక్షన్స్ మాత్రం మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అక్కడ సునామీ మొత్తం సంభవించి పూర్తిగా నాశనం చేసుకొని మనుషులు, జంతుజాలాలు, వాహనాలు, బిల్డింగ్స్ సహా పూర్తిగా సముద్రం లోపలికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది జరిగేటువంటి ప్రాంతం. ఇవి కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రింగ్ ఆఫ్ ఫైర్, ప్రస్తుతం ఏదైతే ఈ రెడ్ డాట్స్ మీకు ఏదైతే మెగా 9 స్క్రీన్ మీద కనబడుతున్నాయో వీటన్నిటిని కూడా మనం రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పడం జరుగుతుంది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే అత్యధికంగా అగ్నిపర్వతాలు ఉన్నటువంటి ప్రాంతం అని. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియానే కమచ్కా అనేటువంటి ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం 8.8గా భూకంపం నమోదవ్వడం జరిగింది. సో ఈ 8.8 తీవ్రత మాత్రమే ఇలా ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సముద్రం లోపల మనకి వచ్చినటువంటి భూకంపం మొత్తం కూడా, ఇక్కడ హవాయి ద్వీపం ఉంది మనకు కనిపిస్తుంది. సో సముద్రం లోపల ఉన్నటువంటి మొత్తం కూడా ఇలాగా కోస్టల్ ఏరియాస్కి ఉన్నటువంటి వైపుకి నీరు ఒక్కసారిగా ఫోర్స్గా వెళ్ళడం జరుగుతుంది. ఫోర్స్గా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్గా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మాత్రమే కాకుండా మనకి ప్రస్తుతం అగ్నిపర్వతాలు సంభవించేటువంటి ప్రాంతాల్లో కూడా కొంతవరకు ఈ ఫోర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సముద్రం లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఏదైతే ఉన్నాయో ఆ అగ్నిపర్వతాలు పేలడం వల్ల కూడా మనకి దాదాపు సునామీలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. సముద్రాలు మొత్తం పేలడం వల్ల, ఇక్కడ పైన ఉన్నటువంటి షిప్ వాటర్ ఒక్కసారిగా కూడా ఫోర్స్గా పడడం వల్ల, అంటే సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల కూడా ఎక్కడికక్కడ మనకి సునామీ లాంటివి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటికీ కొన్ని రీజన్స్ మనకి చాలా స్పష్టంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశం మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సునామీ ఎఫెక్ట్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే, ఇప్పుడు ఈ కమచ్కా అనేటువంటి ప్రాంతంలో సునామీ ఏర్పడింది కాబట్టి ఈ కమచ్కా అనేటువంటి ప్రాంతంలో సో దీని నుంచి మన భారతదేశం కోస్టల్ ఏరియాకి రావాలి అంటే చాలా దేశాల మధ్యలో ఉన్నాయి. సో ఈ ఫోర్స్ అటువైపు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మనకు ఒకవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ఉంది. కానీ ఈ పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే ఎక్కువగా సునామీలు కానివ్వండి, భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద మాత్రమే ప్రస్తుతం దీని ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశం మీద ఇలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు.
ప్రస్తుతం ఏదైతే భూకంపం వచ్చిందో దానికి సంబంధించి. ఇక రెండో ఇష్యూ, ఈ దేశాల్లో నివసిస్తున్నటువంటి భారత పౌరులందరినీ కూడా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. భారత సముద్రయాన పరిశోధన సంస్థ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశానికి ఎలాంటి సునామీ భూకంపానికి సంబంధించినటువంటి ప్రభావితం అయ్యేటువంటి అవకాశం లేదు అని. భారతదేశ పౌరులు ఈ ప్రభావిత దేశాల్లో ఎవరైతే ఉంటే వారు జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండండి. అక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని మీరు కన్సల్ట్ అవుతూ ఉండండి. భారత ఎంబసీ వాళ్ళని కన్సల్ట్ అవుతూ ఉండండి. చాలా వరకు కూడా సముద్ర తీరానికి దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు లేకుండా చూడండి. ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఒక నష్టం ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని చూస్తే, ఆ దేవుడు దయదలిస్తే మన మీద నష్ట తీవ్రత కొంచెం తగ్గుతూ ఉంటే మనం కూడా దానికి సమాయత్తమై భవిష్యత్తులో ఇలాంటి ఏమైనా విపత్తులు సంభవిస్తే మనం కూడా దృఢంగా ఉండడానికి కొంచెం అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నష్టం ఏంటి అంటే, ఉన్నటువంటి దేశాలు అన్ని ప్రభావితం అవుతున్నటువంటి దేశాలన్నీ చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, వాణిజ్యపరంగా, ఆర్థికంగా, దేశంలో రాజకీయ పరంగా చాలా శక్తివంతమైనటువంటి దేశాలు. సో అటువైపు రష్యా నుంచి ఇటువైపు అమెరికాకి ఎప్పటికీ వాణిజ్యమైనటువంటి ఓడలు నావలు పోతూనే ఉంటూ ఉంటాయి. సేమ్ ఇక్కడ నుంచి సౌత్ అమెరికాకు కూడా పోతూనే ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మన ఏదైతే ఈ ప్రాంతం ఉందో, ఆస్ట్రేలియా కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానివ్వండి, ఈ ఏరియాస్ నుంచి వెళ్ళేటువంటి షిప్లు చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఈ షిప్లన్నీ కూడా ప్రస్తుతం సముద్రంలోనే ఉన్నాయి. ఆల్రెడీ బయలుదేరినవన్నీ సముద్రంలోనే ఉన్నాయి. ఏ మధ్య సముద్రంలో ఉన్నప్పుడు వాటిని ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది, ఏ షిప్ మునిగిపోయేటువంటి అవకాశం ఉంది, ఎంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎంతమంది జనాభా మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఈ మొత్తం కూడా అధికారికంగా ప్రకటన రావాలంటే చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది, చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు నష్ట తీవ్రత అనేటువంటి అంశం మనం ఆలోచించాలి అంటే కొంచెం చింతించదగ్గ విషయం అయినప్పటికీ కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ఈ సునామీలు, భూకంపాలు ఇవి వరుసగా రావడం ఏంటండి? 2025లో మనం చేసుకున్నటువంటి ఏం దౌర్భాగ్యం అంటే, చాలా దౌర్భాగ్యాలు మనం కూడా చేస్తూనే ఉన్నాం. మనం ఒకసారి ఆలోచించండి మిత్రులారా. భూ ఉష్ణోగ్రత పెరగకూడదు అంటారు చాలా మంది శాస్త్రవేత్తలు. భూ ఉష్ణోగ్రత పెంచేటువంటి చర్యలు మనం చేపడుతూనే ఉంటాం. ప్రకృతి వ్యతిరేకమైనటువంటి చర్యలు మనం చేపడుతూనే ఉంటాం. అడవుల దహనం చేయడం దగ్గర నుంచి భారీ పారిశ్రామిక వ్యర్థాలన్నింటినీ కూడా సముద్రం లోపలికి వదిలేటువంటి ప్రతి ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. ఇలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తూనే మనం ప్రపంచవ్యాప్తంగా సదస్సులు పెట్టుకుంటాం, ప్రపంచవ్యాప్తంగా మనం సమావేశాలు నిర్వహించుకుంటాం. భూ ఉష్ణోగ్రత 1.5% తగ్గకూడదు, ఇది మన లక్ష్యం. కానీ ఏ దేశం ఫాలో అవుతుంది? ఏ దేశం దీని మీద చర్యలు తీసుకుంటుంది? భూ ఉష్ణోగ్రత పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేసి మనం గొప్పలు చెప్పుకుంటూ 27 లక్షలు పెట్టుకుంటూ ఉంటాం. మన భూమి ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇలాంటి చర్యలు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మనం చూస్తూ ఉంటాం. వీటికి మీరో నేనో ఇవి కాదు, ఇవి సహజ విపత్తులు అని అందరు చెప్పుకుంటూ ఉంటారు. సహజ విపత్తులు మాత్రమే కాదు, ఇది మానవ విపత్తు కూడా. మానవుడు ఒకడు ఇద్దరు చేసినది కాదు, అందరు చేసేటువంటివన్నీ కూడా ఇలాంటి అతి భారీ నష్టాలు చేస్తూ ఉంటాయి. మానవ విపత్తులు అనేవి కొంతవరకు మనం రోడ్డు యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆటం బాంబులు తీసుకెళ్లడం కానివ్వండి, న్యూక్లియర్ బాంబ్స్ వేయడం కానీ, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఇవి కూడా మానవ విపత్తే. మనం ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి, ప్రకృతిని మనం రక్షించుకోవాలి, సముద్రయానం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. భూకంపాలు సంభవించకుండా, ఇవి టెక్టానిక్ ప్లేట్స్ కదలకుండా మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటూ ఉంటామని మనం అనుకోవచ్చు. కానీ మనం చేస్తున్నటువంటి చర్యలు భూగర్భ జలాలన్నింటినీ తోడేస్తున్నాం. భూగర్భంలో భారీగా పంప్ హౌసులు లాంటివి ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మన ప్రకృతి పరిరక్షించాల్సినటువంటి అడవుల్ని నాశనం చేస్తున్నాం. కానీ ఇవి మొత్తం చెప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదు. వీటన్నిటి మీద డిస్కషన్ చేయడానికి ఇది సరైన సమయం కాదు. ముందు అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ మీద మనం ఫోకస్ పెట్టి వాటి మీద తొందరగా విపత్తు నుంచి బయటపడేటువంటి అవకాశాలు మనం పరిశీలించాలి. కానీ వాటిని కూడా మనం మధ్యలో ఉంచుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపటికి వాటి మీద అధ్యయనాలే మనకి ఇలాంటి విపత్తుల నుంచి దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, రష్యా సహా ప్రభావిత దేశాలు ఏదైతే ఉన్నాయో అవి త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం. పూర్తి స్థాయిలో ఈ విపత్తు నుంచి ఒక్కసారిగా అన్ని దేశాలు బయటపడి సురక్షితంగా ఉండి మన నష్ట తీవ్రతను కూడా తగ్గించుకోవాలని మనం కూడా కోరుకుందాం.